గుర్తుపెట్టుకోండి, మరణించిన తర్వాత ఇంక అయిపోయింది అనుకుంటాం. వాడి జీవితము, వాడి లైఫ్ అనేది అంతటితో ఆగిపోయింది అనుకుంటాం. కానీ వాడు ఈ భూమి మీద చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, మంచైనా చెడైనా, వాటికి ప్రతిఫలం. పనికి వెళ్తే మనకి ఏమిస్తారు? దానికి సంబంధించిన కూలిస్తారు. అది న్యాయం, అది ధర్మం. నీకు దేవుడిచ్చిన లైఫ్లో, నీకు దేవుడిచ్చిన ఈ దేహంతో కూడా నువ్వు జరిగించిన ప్రతి దానికి మంచి చేస్తావా, చెడు చేస్తావా, దీనికి సంబంధించిన ప్రతిఫలం నువ్వు ఖచ్చితంగా పొంది తీరాలి. నువ్వు వద్దన్నా గీ పెట్టినా నువ్వు ఖచ్చితంగా పొందాల్సిందే. అందరూ అక్కడ అరెస్టు కావాల్సిందే. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. క్రీస్తు అలా కూర్చుంటాడు న్యాయపీఠం ఎదుట, అందరు అలా వరుసగా ఉంటారు. తప్పు చేసిన వాడైనా సరే, మంచి చేసిన వాడైనా సరే, ఎవడైనా ఆ న్యాయపీఠం ఎదుట నిలబడాలి చేతులు కట్టుకొని. అక్కడ ఉంటుందండి ప్రతి వాడికి ఫలం. ఏంట ఫలం? నువ్వు చేసిన దాన్ని బట్టి నీకు ఫలం ఉంటుంది. ఆ ఫలం పరలోకమే ఉండాలి, లేదా నరకమై ఉండాలి.